చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆరాధకుడు హనుమంతుడు. ఆయన చేసిన సాహసాలను చూసి ఆశ్చర్యపోతాం. ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడతాం. రామాయణంలో హనుమంతుడి పాత్రను గాథలుగా చెప్పుకుంటూ సంతోషిస్తారు. ఆయనలా ధైర్యంగా ఉండాలని, ఆయనలా సాహసాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. హనుమంతుడిని చూసిన వెంటనే మనకు తెలియకుండానే మనలో ఒక విధమైన ధైర్యం కలుగుతుంది. హనుమంతుడి శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన తోక కూడా అంతే బలంగా ఉంటుంది. ఎందరో అతి భయంకరమైన రాక్షసులను తన వాలంతో చుట్టి అవతల పడేస్తాడు. రామదూతగా లంకకు వెళ్లిన హనుమంతుడు తన తోకను చుట్టి అందరికంటే ఎత్తులో కూర్చుంటాడు. అంతెందుకు, మహాభారతంలో భీముడు వంటి బాలాఢ్యుడు కూడా హనుమంతుడి తోకను ఎత్తలేకపోతాడు. అంతటి బలమైన హనుమంతుని తోకకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన రుద్రవీర్య సంభవుడు, రుద్రాంశ సంభూతుడు. అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడనే అర్థం. హనుమంతుడిలో అర్ధనారీశ్వర తత్వంతో కూడుకొని ఉంటుంది. నసివేన వీణాదేవి అంటే ఈశ్వరుడు లేకుండా ఈశ్వరి లేదు. దేవ్యాచ వినాశివ అంటాం. అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు. ఎక్కడ ఈశ్వరుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. శివాంశ సంభూతుడిగా హనుమంతుడు జన్మించినప్పుడు ఆ అమ్మ జగదాంబ పార్వతీదేవి తన శక్తి ఆంజనేయుని వాలంలో నిక్షిప్తం చేసింది. అందుకే హనుమంతుడి వాలానికి గంటను కడతారు. స్వామివారికి వాల పూజ పేరుతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే హనుమంతుడి చిత్రపటంలోని తోక భాగానికి 24 రోజుల పాటు క్రమం తప్పకుండా బొట్టు పెడుతూ హనుమంతుని మహామంత్రంతో పూజ చేస్తారు. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని భక్తులు నమ్ముతారు. హనుమాత్ వాల పూజను నియమంతో, సంకల్పంతో, నిష్ఠతో సాధన చేయాలి. కాబట్టి మనం కూడా హనుమ ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో హనుమంతుడిని పూజించే సమయంలో ఆయన పాదాలతో పాటు వాలానికి కూడా పూజ చేద్దాం. బజరంగ బలి అనుగ్రహాన్ని పొందుదాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.